అంటే సృష్టికర్త అంటారు. ఏమండి? మరి నేను ఏ దేవుడిని అయితే దేవుడు అంటున్నానో ఆ దేవుడే సృష్టిని చేశాడా? ఆ దేవుడే సృష్టిని చేశాడా? ఆ దేవుడు కాకపోతే, మనం పూజిస్తున్న దేవుడు ఆ దేవుడు కాకపోతే మన పూజలు, మన ఆరాధనలు, మన నైవేద్యాలు ఇవన్నీ ఏమైపోతాయి? వ్యర్థమైపోద్దండి. కొన్ని వ్యర్థమైపోయిన పెద్ద సమస్య కాదు. మన భక్తి అంతా మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు చేసిన భక్తి అంతా ఏమైపోద్దంటే గంగలో పోసిన పన్నీరు అయిపోద్ది. పన్నీరు విలువైనది, అది ఎక్కడ పోయకూడదు? గంగలో పోయి. మన భక్తి కూడా చాలా విలువైనది. మన భక్తి కూడా చాలా విలువైనది. మన భక్తికి ప్రతిఫలం దొరకాలి. కానీ నాయన నువ్వు చేసిన భక్తి అంతా అసలు దేవుడికే చేయలేదని మనకి ప్రతిఫలం ఇచ్చే దినాన్ని నువ్వు భక్తి చేసావు కదా, ఆ భక్తి నిజానికి దేవుడికే చేయలేదు నాయన, నువ్వు ఎవరికో చేసేసావంటే అయ్యో నా బ్రతుకు ఎంత వ్యర్థమైపోయింది. అప్పుడు బాధపడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరు ఏది తెలుసుకోవాలంటే, నేను ఏ దేవుడికైతే భక్తి చేస్తున్నానో ఆ దేవుడే మొదటి మానవుని కలగజేశాడా? ఆ దేవుడే ఇదిగో నా చుట్టూ ఉన్న మనుషులందరినీ వారి వారి తల్లి గర్భమున కలగజేశాడా? నన్ను పుట్టించిన దేవునికి నేను భక్తి చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? సో మన భారతదేశంలో ఉన్న సహోదరులందరూ ఏ విషయాన్ని తెలుసుకోవాలి? నేను ఏ దేవుడికైతే భక్తి చేస్తున్నానో ఆ దేవుడే నన్ను నా తల్లి గర్భంలో పుట్టించి ఉండాలి. ఆ దేవుడే ఈ ప్రకృతిని అంతటిని కలగజేసి ఉండాలి. ఆ దేవుడే మొదటి మానవుడైన ఆదామును కూడా చేసి ఉండాలి. అలా కాకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. నేను ఒక మాట చెప్తాను, ఎక్కడైనా రాజీ పడండి, కానీ ఎక్కడ రాజీ పడద్దు? మనము చేసే భక్తి విషయంలో దేవుడి దగ్గర ఏం పడద్దు? రాజీ పడద్దు. ఎందుకంటే మనం చేసిన భక్తి మీదే మనకి పరలోకం అనేది ఉంది కదా, వైకుంఠం అంటారు మన సోదరులు. అసలు వైకుంఠములో మన ఆత్మ నిత్యము దేవునితో జీవించాలి అంటే అది దేని మీద ఆధారపడ్డది? మనం భూమి మీద చేసే భక్తి మీద ఆధారపడ్డది. సో అసలు దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన పేరేంటి? ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏంటి? ఏమంటే ఈ లోకంలో చూడండి, చాలా మంది చాలా రకరకాల దైవాలు వచ్చేసారండి. అవునా కదండి? చాలా దేవుళ్ళు. ఈ దేవుల్లో నిజమైన దేవుడు ఎవరు? కన్ఫ్యూజ్ అయిపోయారు చాలా మంది. ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయారు, దేవుడు ఎవరో తెలియక కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయ్యా అసలు దేవుడు ఎవరని అనుకుంటున్నావు అయ్యా అంటే కొంతమంది ఏమన్నారంటే, ఎవరు నిజంగా నాకు దేవుడి గురించి నిజంగా తెలియదండి, కానీ దేవుడి మీద నమ్మకం ఉందండి, ఆ దేవుడు నేను భక్తి చేస్తానండి. అయితే ఇదిగో మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో, ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణే నేనేం చేస్తున్నాను? దేవుడిగా కొలుస్తున్నాను. అదే ఆయనే దేవుడు అనుకుంటున్నాను. కానీ ఇతను ఏం చేయలేదు అంటే దేవుడి గురించి ఎంతో కొంత ఏం చేయలేదంటే పరిశోధన చేయలేదు, పరిశీలన చేయలేదు. దేవుడు కూడా ఏమన్నాడంటే, నాయన నన్ను మీరు వెతకండి నాయన, నన్ను పరిశీలించి తెలుసుకోండి నాయన. మా తాతలో దేవుడే మా దేవుడు అంటే మరి మీ తాత అపార్థం చేసుకుని ఉంటే మీ తాత జీవితం వ్యర్థమైపోయింది, మీ డాడీ జీవితం వ్యర్థమైపోయింది, మీ జీవితం కూడా ఏమైపోతుంది? అదే ఆ బాటలో వెళ్ళి మీ జీవితం కూడా వ్యర్థమైపోతుంది. మరి ఇటువంటి తరుణంలో, మన భక్తి వ్యర్థమైపోతున్న తరుణంలో, మన జీవితాన్ని వ్యర్థమైపోతున్న తరుణంలో, దేవుడి స్థానంలో అనేక దైవాలు వచ్చేసిన తరుణంలో దేవుడు కూడా బాధ్యత ఉంది కదా. ఎవరికి బాధ్యత ఉంది? దేవుడు కూడా బాధ్యత ఉంది కదా. ఏంటా బాధ్యత? నేనే నిజమైన దేవుడినని, నిజానికి దేవుని కాని వారిని ఆరాధించేస్తున్నారు కదా, పూజ చేస్తున్నారు కదా, బలి చేస్తున్నారు కదా.
వాళ్ళ యొద్దకు వెళ్ళి నేనే నిజమైన దేవుడిని తెలియజేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉందండి. దేవుడికి ఉంది. ఆడి మీద నాకు బాధ్యత ఉంది. ఆడు నా కొడుకు కాబట్టి ఆడి మీద నాకు బాధ్యత ఉంది. నా మీద కూడా వాడికి ఏముంది? బాధ్యత ఉంది. ఈయనే మా నాన్నగారు, ఈయనకి నేను లోపడాలి, ఈయన నేను ప్రేమించాలి. వీడు నా కొడుకు. ఆడు భవిష్యత్తు కోరుకోవాలి, నేను మంచి భవిష్యత్తు కోరుకోవాలి. వాడు ఎలా పడితే అలాగే వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకుంటానని చెప్పండి. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉండదు కదా. సో దేవుడు ఏం చేశాడంటే, నిజమైన దేవుడు ఎవరో ప్రజలకు పరిచయం చేయడానికి ఫస్ట్ ఆయనే రంగంలోకి దిగాడండి. ఆయనే రంగంలోకి దిగి ఇప్పుడు దేవుని తెలుసుకోవడానికి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చాడు. దేవుని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ పని ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇంకా రెండోది ఎవరంటే భక్తులను అంటే ఆయన్ని తెలుసుకున్న భక్తులను కాబట్టి తెలియని వారికి తెలియజేయడానికి ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి నేనే, అది దేవుడు తెలిసింది కాబట్టి ఇక్కడ ఏం కట్టాను? ఒక చర్చ కట్టాను, సువార్తకి వెళ్తున్నాను. ఏం చేయడానికి? నిజమైన దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియచేయడానికి, మన చుట్టుపక్కల వారికి తెలియచేయడానికి. ఇంకా మూడోది ఏంటంటే ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. నాలుగోది ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారినే ఎక్కడికి పంపించేశాడు? పరలోకం నుంచి ఆయన కుమారుడినే ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూపించాడా? యేసుక్రీస్తు వారు దేవుని చూపించాడా? ప్రత్యక్షపరిచాడా? ప్రత్యక్షపరిచాడు. అంటే దేవుడు ఇటువంటి గుణాలు కలిగినవాడు. గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు ఆయన తెలియజేశాడు, తనలో చూపించాడు. ఎవరు చూపించాడు? తనలో చూపించాడు. అందుకనే క్రైస్తవులందరూ ఏ దేవునిగా కొలుస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని. అంటే యేసుక్రీస్తును మనం ఎందుకు దేవునిగా ఆరాధిస్తున్నామంటే సృష్టిని చేసిన దేవుడే ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. మరి యేసుక్రీస్తుని పంపించిన దేవుడే సృష్టిని చేశాడా? యేసుక్రీస్తుని పంపించిన దేవుడే సృష్టిని చేశాడా? కొంచెం మొదటి నుంచి ఆదికాండం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. ఎప్పటి నుంచి? ఆదికాండం అంటే బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి. ఏమండి చూద్దాం, కొంచెం స్పీడ్గా చెప్తాను. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. దేవుడు ఏం చేశాడంట? సృజించాడంటే సృష్టిని చేసిన సృష్టికర్త. దేవుడు ఎవరైనా అర్థమవుతుంది? సృష్టిని చేసిన సృష్టికర్త. మళ్ళీ 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలగజేసెను. మళ్ళీ 14వ అధ్యాయం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఇవన్నీ ఎవరు చేశాడంట? దేవుడు. ఇంకా అలా వెళ్ళిపోతే 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పరికరం ఆ ప్రకారం ఆయను. అంటే మన చుట్టూ ఉన్న ఈ పురుగులు, పక్షులు, జంతువులు, ఈ చేపలు, ఈ వీటన్నిటిని దేవుడు దేని నుంచి పుట్టించాడంట? భూమిలో నుంచి పుట్టించాడంట. ఇప్పుడు పుట్టుకొస్తున్నాయా లేదా? భూమికి ఇప్పటికి ఏ శక్తి ఉందంటే భూమిలో నుంచి జీవులను పుట్టించే శక్తి ఉంది. ఎవరిచ్చారు ఆ శక్తి? దేవుడిచ్చాడు. ఏ దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు. మరి ఆ దేవుడే మన దేవుడా? ఇది ప్రశ్న. ఇది లోకంలో ఉన్న ప్రతి మనిషి వేసుకోవాలి. సృష్టిని చేసిన దేవుడే నా దేవుడా? ఆ ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా చచ్చిపోయాడా? చాలా మోసపోతాడండి, ప్రియమైన దేవుని పిల్లారా. మరొక విషయం
ఏమండి ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. అంటే ఇక్కడ దేవుడు మనకి ఏమని అర్థమైంది? సృష్టికర్త అని అర్థమైంది మనకి. దేవుడు మనకి సృష్టికర్త అని అర్థమైంది మనకి. మరి సృష్టికర్త అని దేవుడికి పేరుందా? ఉంచిన అన్న లైఫ్ నుంచి ఓకే, సృష్టికర్త అని దేవుడికి పేరు ఉండాలి కదా. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారండి, కలెక్టర్ గారిని మనం ఆఫీసులోకి వెళ్ళి సార్ నమస్తే కలెక్టర్ గారు అంటాం మనం, ఏమండి. అదే ఆయన బజార్లోకి వచ్చాడు అనుకోండి, ఆయన స్నేహితుడు కలిసి నమస్తే కలెక్టర్ గారు అంటాడా? ఏమంటాడు? ఒరే ప్రకాష్ బాగున్నావా అంటాడు. అక్కడ కలెక్టర్ గారు అంటాడు. ఎక్కడ కలెక్టర్ గారు అంటాడు? ఆఫీసులో. ఇప్పుడు రాజమాస్టర్ గారు ఉన్నారు, తనతో కొంతమంది టీచర్లు ఉన్నారు. ఆ పిల్లలందరూ ఆయన ఏమంటారంటే టీచర్ 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 గారు టీచర్ గారు మాస్టర్ గారు అంటారు. ఏమండి ఇతను అమ్మగారు ఒరే మాస్టర్ అంటదా, లేకపోతే నాన్న రాజు అంటదా? అంటే ఈయనకేముంది? పేరుంది. ఈయనకేముంది? స్కూల్లోని ఒక హోదా ఉంది, మాస్టర్ గారికి ఒక హోదా ఉంది. అక్కడ ఎలా పిలువబడతారు? అతని పనిని బట్టి. దీన్ని బట్టి? అతని పనిని బట్టి. అర్థమైందమ్మా? అలాగే దేవుడు చేసిన పనిని బట్టి దేవుడు 1వ అధ్యాయంలో ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను సృష్టిని చేసిన దేవుడును. దేవుడు అనేది క్రియానామం. ఏమండి ఇప్పుడు దేవుడు అన్న పదం అండి యేసుక్రీస్తుకి వర్తిస్తుంది, పరిశుద్ధాత్మను కూడా వర్తిస్తుంది. ఎందుకంటే సృష్టిలో దేవునితో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సృష్టిని చేసిన దైవ సంభూతులు, వాళ్ళు దైవత్వం కలిగిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు కాదు అనకూడదు, మనకు పరిశుద్ధాత్మను దేవుడు కాదు అనకూడదు, యేసుక్రీస్తు సృష్టి చేయలేదు అనకూడదు. అంటే సృష్టిలో ఈ ముగ్గురు ఉన్నారు, ఇది గ్రహించాలి. ఓకేనా? మరి దేవుడు 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 అని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ దేవుడి పేరేంటో చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడని యెహోవా భూమిని ఆకాశమును. చాలు, ఇక్కడ ఒక పదం చెప్తున్నాడు దేవుడు. ముందేముంది? తర్వాత ఏముంది? దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అంటే సృష్టిని చేసిన ఆయన తన యొక్క ఐడెంటిఫికేషన్ చెప్తున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను దేవుడిని, దేవుడైన యెహోవా. 18వ వచనం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటాడు మంచిది కాదు. ఆ దేవుడైన యెహోవా సృష్టిని చేయటం మాత్రమే కాకుండా ఇంకెవరన్నా చేశాడు. ఇక్కడ హవ్వను, ఆదామును కూడా చేశాడు. ఎవరు చేశాడు? హవ్వ, ఆదామును. మొదటి మనుషులైన హవ్వ, ఆదామును చేశాడు. అంటే ఈ ప్రకృతి అంతా చేసి లాస్ట్కి ప్రకృతి అందరిలో లాస్ట్ని ఎవరు చేశాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరు చేశాడు? నరులను, నేలమంటితో నరులను చేశాడు. అంటే దేవుడు ప్రకృతిని మాత్రమే కాకుండా మొదటి మానవులను చేశాడు. అంటే దేవుడు అంటే ఇప్పుడు ఎవరు? ఇప్పుడు సృష్టిని చేసిన మహానుభావుడు, మొదటి మానవులను చేసిన మహానుభావుడు దేవుడు. ఆయన పేరేంటి? యెహోవా. ఎలా పరిచయం అవుతున్నాడు ప్రజలకు? ఇప్పుడు యెహోవాగా పరిచయం అవుతున్నాడు దేవుడైన యెహోవా. 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా అందా లేదా? అప్పుడు దేవుడైన యెహోవా. 4వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి. కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఇప్పుడు అవ్వమ్మ గారికి ఎవరని తెలిసిపోయింది? యెహోవా దేవుడు అన్న సంగతి తెలిసిపోయింది. అంటే అవ్వమ్మ గారికి ఒక గొప్ప విషయం చెప్పారు. ఏం చెప్పారంటే నేను ఒక బిడ్డను కన్నాను అంటే అది నా భార్య, అది నా భర్త, నేను కాదు. మా వెనకాల ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. మంచి మాట చెప్పింది ప్రపంచానికి. దేవుని దైవాలనందా, యెహోవా దైవాలనందా?
మరి దేవుడు అన్న పదం ఎందుకు పెట్టలేదు? ఆ దేవుడే యెహోవా. దేవుణ్ణి యెహోవాకు గుర్తించింది ఆమె. దేవుణ్ణి యెహోవా గుర్తించింది, యెహోవా. ఇంకా చూడండి 4వ అధ్యాయంలోనే మరొక మాట, ప్రజలు ఎలా గుర్తించారు, దేవుని ప్రజలు ఎలా గుర్తించారో 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోస్ అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ప్రజలు ఎవరిని ఏమని గుర్తించారు? దేవుడును యెహోవా గుర్తించారు, యెహోవాగా గుర్తించి ఏం చేశారు వీళ్ళు అంటే మన కష్టకారాన్ని ఎవరికి చెప్పుకున్నారు? దేవుడికి చెప్పుకున్నారంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏం మిస్ అవ్వలేదంటే దేవుడికి ఈ ప్రజలకి మధ్య ఈ సంబంధం అనేది ఏమవ్వలేదంటే మిస్ అవ్వలేదు. కానీ జనాభా విస్తరించిన తర్వాత చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వీళ్ళు ఏమైపోయారంట? ఆ అధ్యాయం అంతా చదివితే వాళ్ళు ఏమైపోయారని మనకు అర్థమవుతుందంటే చెడిపోయారు, దేవుణ్ణి ఎరగని వారైపోయారు. 4వ అధ్యాయంలో యెహోవా నామాన్ని ప్రార్థన చేశారంటే దేవుణ్ణి ఎరిగిన వారు. ప్రార్థన చేస్తున్నారంటే ఎరిగిన వారు. చెడిపోయారంటే ఎరగని వారైపోయారు. దేవుడు ఎవరో తెలియని వారైపోయారు. పాపంలో పడిపోయారు. విచ్చలవిడి జీవితాన్ని ప్రారంభించారు. ఆ టైంలో దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నట్టు చూచితిని. అయితే 8వ వచనం చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం, 6, 8. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. బాగుంది వీళ్ళందరికీ. ఎవరెవరికి? నోహావు నిజమైన దేవుణ్ణే కంటిన్యూ అయ్యాడు. ఆయన అడుగు జాడలోనే నడుచుకున్నాడు. కానీ ఆయనకు పైన ఉన్న వాళ్ళు కొంతమంది ఏమైపోయారు? దేవుడు ఎవరో తెలియకుండా పాపం చేసి దేవుడికి చాలా బాధ కలుగజేశారండి. ఏమండి మిస్ ఉంది. ఏం మిస్ అయింది? దేవునికి ప్రజలకు ఉన్న సంబంధం మిస్ అయిపోయింది. 6వ అధ్యాయంలో చాలా మంది దేవుడు కోపం వచ్చేసింది. నేను నిన్ను సృష్టించాను, మిమ్మల్ని నేను మీ తల్లిదండ్రులు కలగజేశాను, మీకు గాలి ఇచ్చాను, నీరు ఇచ్చాను, వెలుగిచ్చాను, వేడిచ్చాను, సమస్త జీవరాశులు మీకోసం ఇచ్చాను. మీరు నన్ను పక్కన పెట్టేస్తారా? మీరు ఆ పాపం వెనకాల పరిగెడతారా? నాకు చాలా బాధ అనిపించి చాలా కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడు? 40 దినాల ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు, పగలు రాత్రి. కానీ దేవుడు మంచోడు, అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. అవకాశం ఇచ్చాడు ఎవరి ద్వారా? నోహావు ద్వారా. అంటే నోహావు ఎవరిని ప్రకటించాడు? సృష్టికర్త అయిన యెహోవాను గురించి ప్రకటించాడు. విన్నారా వాళ్ళు? విన్నారా చెప్పండి? వెళ్ళలేదండి. మంచి చెప్తే ఈ రోజుల్లో వింటండి. బాబు నిన్ను రక్షిస్తానరా బాబు అంటే మాకు అవసరం లేదు అంటున్నారు ప్రజలు. అలా మాకు అవసరం లేదు అనే ప్రతి ప్రజలునండి దేవుని ఉగ్రతకి ఏమైపోతారు? పాత్రులైపోతారు దేవుని ఉగ్రతకు. దేవుడు మంచోడు కనుక ఏమిచ్చాడు? మంచి అవకాశం ఇచ్చాడు. నోహావు ఓడ కట్టడం ద్వారా ఓడలోని చాలా మంది ఆహ్వానించి రాలేదు. వాళ్ళు మాకు దేవుడు అవసరం లేదన్నారు. వాళ్ళు నవ్వారు, ఎటకారం చేశారు, హేళన చేశారు. అందరూ చచ్చిపోయారు. మిగిలింది ఎవరు? నోహావు కుటుంబమే. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, వర్ధింపజేశాడు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరిని మిస్ అయిపోయారు? వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేవుని మిస్ అయిపోయారండి. దేవుని మిస్ అయిపోయారు. అలా మిస్ అయిపోయినప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కొన్ని సందర్భాల్లోనండి మన మాట విన్నోళ్ళు మనం ఏం చేస్తామంటే వదిలిపెట్టేస్తూ ఉంటాం. మనం నాకు పోయేది కాదు అనుకుంటూ ఉంటాం. దేవుడు అలా కాకుండా మళ్ళీ ఏం చేసుకున్నాడంటే అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని? అబ్రహాం పితరులు కూడా, అబ్రహాము తల్లిదండ్రులు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా దేవుని మిస్ అయిపోయి దేవుని స్థానములో దేవుడు కాని వాటిని పెట్టుకొని
అంటే విగ్రహాలు కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, మరొకటి కానివ్వండి పెట్టుకుని ఎవరిని మిస్ అయిపోయారు, ఎవరితో ఉన్న బంధాన్ని కోల్పోయారు, దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయారు. అంటే వాళ్ళు ఏ ప్రశ్న వేసుకోలేదు, అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టిని చేసిన దేవుడేనా అన్న ప్రశ్న వాళ్ళు వేసుకోలేదండి. వాళ్ళు వేసుకోకపోవడంతో సృష్టిని చేసిన దేవుని పక్కన పెట్టారు, సృష్టిని ఆరాధించడం ప్రారంభించారు. ఎవరిని ఆరాధించడం? సృష్టిని ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మళ్ళా అబ్రహాముని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు అన్నమాట. 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము. అంటే ఆ జనాంగములో నుంచి అబ్రహాము కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంటే సెపరేట్ చేశాడు. ఏం చేశాడు? సెపరేట్ చేశాడు. విన్నాడు అబ్రహాము మాట? అబ్రహాము దేవుడు మాట విన్నాడండి. అందుకనే అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు అబ్రహామును పిలవడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటకు లోబడతాడు కనుక. వీళ్ళందరూ ఎందుకు చర్చికి రావట్లేదు అంటే వాళ్ళు లోబడరంటే. దేవుడు ఏం చెప్తున్నాడంటే లోబడనల్లని జనాంగము. లోబడే వాళ్ళంటే చాలా ఇష్టం. లోబడే వాళ్ళని దేవుడు ఏం చేసుకుంటాడంటే ప్రత్యేకపరుచుకుంటాడు. అలాగని వాళ్ళ కష్టాలే గట్టు ఉంటాయి, వాళ్ళకి ఇరుకులు ఇబ్బందులు కూడా ఉంటాయి. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పటికీ అబ్రహాముకి 75 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. భార్య ఉంది, పిల్లలు లేరు. ఏమండి, తన అన్న కొడుకు తనతో పాటు వచ్చేస్తానంటే వచ్చేనైనా ఈ అన్న కొడుకు లోతును కూడా తీసుకుని బయలుదేరి అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చేసేవాడంటే ఒక మంచి మాట ఉంది చూడండి. 12వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానముడు ఈ దేశమును ఇచ్చేదని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. తన భక్తిని ఎలా ఎక్స్పోజ్ చేసుకున్నాడు? బలిపీఠం కట్టాడు. తను ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో పక్కన ఏం కట్టాడంట? బలిపీఠం కట్టాడండి. ఏం చేశాడు? బలిపీఠం కట్టి బలి అర్పించి ఎవరి నామాన ప్రార్థన చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇప్పుడు మీరేదో ఒక గ్రామానికి వెళ్ళారు, అక్కడ చిన్న గుడి చేసుకున్నారు, అక్కడ చిన్న బలిపీఠం కట్టారు, అక్కడ కోడినో మేకనో బలి అర్పించారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? మీ దగ్గరికి వస్తారు. ఎవరు అయ్యా నువ్వు అని అడుగుతారు. నా పేరు ఏదండి అంట. బలిపీఠం చూసి ఏ దేవుడికి బలిచ్చావు? ఈ దేవుడు ఎవరు అడుగుతారు? ఈ దేవుడు ఎవరు అని అడుగుతారు లేదా? అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడు వారికి? ఏం చెప్తాడు? నా దేవుడు యెహోవా. నా దేవుడు ఎవరు? యెహోవా. నా దేవుడు యెహోవా. ఇప్పుడు బాగా గమనించండి, లింక్ బాగా గమనించండి. ఏంట లింక్ అంటే సూర్యచంద్రులను కలగజేసిన దేవుడే ఆదాము వాళ్ళకి యెహోవాగా పరిచయం అవ్వాడు. ఆదాము వారి సంతానానికి యెహోవాగా పరిచయం అవ్వాడు. కాబట్టి ఆ సూర్యచంద్రులను కలగజేసిన దేవుడే ఆదామును కలగజేశాడు, వాళ్ళకి యెహోవాగా పరిచయం అవ్వాడు. ఆ దేవుడే జలప్రళయం రప్పించాడు. ఆ దేవుడే మళ్ళీ ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రహామును పిలుచుకున్నాడు. అంటే నిజ దేవుడి యొక్క లింక్ మిస్ అయిందా? మిస్ అవ్వలేదు కదా. అంటే అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన దేవుడు ఏ దేవుడు? సృష్టిని చేసిన దేవుడు. ఏ దేవుడైనా సృష్టిని చేసిన దేవుడు. మరి అబ్రహాము నువ్వు ఎవరికి బలిపీఠం కట్టావు, నీ దేవుడు ఎవరని అడిగినోళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఏం మిస్ అవ్వారు? నిజ దేవుని మిస్ అవ్వారు. ఇప్పుడు నిజ దేవుడు అబ్రహాము కట్టిన బలిపీఠము ద్వారా, అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా నిజ దేవుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమవ్వాడు? అమ్మో యెహోవా అనే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు?
యెహోవానే దేవుడు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు తన బాధ్యతను ఎవరి ద్వారా నెరవేర్చుకుంటున్నాడు? అబ్రహాము ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. అమ్మ లక్ష్మమ్మ గారు తెచ్చే, అర్థమైంది లేదు మీకు? అంటే అబ్రహాము ఆరాధించిన దేవుడే నిజమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము ఆరాధించిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి అయితే అబ్రహాం ప్రార్థన చేశాడు, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి బలెందుకు ఇవ్వట్లేదు? బలొద్దు అన్నాడు. బలొద్దు నాయన. మరి ఏం కావాలి దేవుడు అంటే, విరిగి నలిగిన నీ హృదయం నాకు ఇవ్వండి చాలు. అర్థమైందా? పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా తెలియాలి. చాలా మందికి తెలియదండి. నేర్పిస్తావు నాయన అంటే మాకు వద్దు బాబు, నేర్పించదు బాబు అంటాం. అయినప్పటికీ మా బాధ్యత ఏంటి? నేర్పించాలి, ప్రేమతో నేర్పించాలి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా? అబ్రహాము చాలా ప్రదేశాలు తిరిగాడండి. చాలా అంటే 25 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. 25 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాంకి దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యి, అబ్రహ్మ మరి నేను నీకు పిల్లలు ఎత్తానన్నాను కదా, నువ్వెందుకు నీ భార్య మాట విని తొందరపడి మరి నీ దాసిని నీ కౌగిట్లో చేర్చేసుకుని బిడ్డలు కనేసావు అని డైరెక్ట్గా అబ్రహాము అనక దేవుడు ఏమన్నాడు చూడండి. 17వ అధ్యాయం మొదటి వచ్చిన, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షం అవ్వడంట? ప్రత్యక్షత. నేను సర్వశక్తి గల దేవుడును. నన్ను నువ్వు సరిగ్గా విశ్వసించలేదు. నేను నీకు పిల్లలు ఎత్తానంటే నువ్వు తొందరపడలేదు. నేను సర్వశక్తి గల దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ఆ మాట దేవుడు చెప్పుకోవడం గల అర్థం ఏంటంటే, అబ్రహాము స్థితి ఏంటి అప్పటికి? స్టేటస్ అబ్రహాము స్థితి ఏంటి? వినాలి, పడుకోకూడదు. అబ్రహాము స్థితి ఏంటి? ముసలోడు అయిపోయాడు. 100 సంవత్సరాల ముసలోడండి. శారమ్మ గారు 90 సంవత్సరాలు ముసలిది అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ముసలం అయిపోయింది కదా, మాకు ఇంక పిల్లలు పుడతారేంటి? శారమ్మ గారు ఒక నిర్ణయానికి వచ్చేసింది, నేను ముసలిదాను కదా, నా భర్త ముసలోడు కదా, మాగ పిల్లలు ఏంటి? ఆ దేవుడు వాగ్దానం చేశాడు కానీ మాగ పిల్లలు ఏంటి? దేవుడు నేను సర్వశక్తి గలవాడనంటే నాకు ఏ శక్తి అయినా ఉంది. మీరు ముసలోళ్ళు అయిపోయినా మీకు మళ్ళా నేను బలం ఇస్తాను. పిల్లలను కనుక నేనేమిస్తాను? బలం ఇస్తాను. ఆగిపోయినా సారమ్మ రుద్రమాని మళ్ళా పునరుద్ధరింపజేస్తాను నేను. చేశాడా లేదా? చేసి ఆనాటి ప్రజలకు ప్లస్ అబ్రహాము కుటుంబానికి, అబ్రహాముతో ఉన్న జనాన్ని ఉన్నారు కదండి. ఎంతమంది ఉన్నారు అబ్రహాముతో ఉన్న జనాన్ని? ఎంతమంది అమ్మా? సుమారు 400 మంది పైనే. 400 మంది పైనే. ఇప్పుడు 400 మందికి అబ్రహాము ద్వారా దేవుడు ఏం నిరూపించుకున్నాడంటే, అబ్రహాము బలిస్తున్న దేవుడు, అబ్రహాము ప్రార్థిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే అని అబ్రహాము గ్యాంగ్కి ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికి ఏం నిరూపించుకున్నాడు? నాకు సమస్తము సాధ్యమే. మళ్ళీ అబ్రహాం భార్య సారమ్మ గారు సంకరి చిన్న పిల్లలు నేర్చుకుని మళ్ళీ ప్రయాణం, మళ్ళీ బలిపీఠం, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ చుట్టుపక్కల వచ్చి అబ్రహామ బాగున్నావంటే సారమ్మ గారు చేతులు ఎవరున్నారు? చిన్న పిల్లవాడు ఉన్నాడు. అమ్మ సారమ్మ మీ మనవడా అని అడిగితే ఆవిడేమంది? చిన్నగా నవ్వినా మనవాడు కాదు, నా కొడుకే. నీ కొడుక చెప్పేవాళ్ళే అమ్మా, వెళ్ళి జోకులేస్తున్నావు నువ్వు. కాదయ్యా, మా దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకి సమస్తము సాధ్యమయ్యా. మా దేవుడు సర్వశక్తి గల దేవుడయ్యా. అబ్బా ఎంత బాగుంది, ఎంత చక్కగా నిరూపించుకున్నాడు దేవుడు. సో దేవుడు అబ్రహాము ద్వారా, నేనే సృష్టికర్తను, నేనే అబ్రహాము సారకు బలం ఇచ్చిన వాడిని, నాకు సమస్తము సాధ్యమని ప్రజలందరికీ ఏం చేసుకున్నాడు? తన్ను తాను పరిచయం చేసుకున్నాడండి.
తను తాను పరిచయం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. నీ ద్వారా లేకపోతే నా ద్వారా, మన కుటుంబం ద్వారా దేవుడు ఆయన శక్తియుక్తుడు, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను నీ ద్వారా నా ద్వారా నలుగురికి పరిచయం చేసుకోగలుగుతున్నాడా? అవుతున్నాడు? అలా ఒకసారి ఆలోచించండి. మన ద్వారా దేవుడు ఏమవ్వాలి? ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ దేవుడండి చాలా గొప్పడండి. ఈరోజు క్రైస్తవులకు చాలామంది వచ్చేయడం గల కారణం ఏంటంటే, మన ద్వారా దేవుడు తన శక్తిని ప్రదర్శించుకుని అనేక మందిని ఎక్కడికి ఆకర్షించుకుంటున్నాడు? నిజ దేవుడు తన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు. అది మన ద్వారా జరగట్లేదండి. దాని అర్థం ఏంటంటే, మనం బలిపీఠం కట్టట్లేదు, బలిపించట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఎవరిలా? అబ్రహాం అంటే బలిపీఠం కట్టమని కాదు, బలి అర్పించమని కాదు. ఇదో గృహకూడికైనా పెట్టుకో, లేకపోతే ఒక సువార్తనే జరిగించు. ఏమండి, ఇదో కార్యం చేయి, దేవుడిని పరిచయం చేసే కార్యం చేయి. అప్పుడు నీ ద్వారా 10 మందికి పరిచయం అవుతారు. చిన్న ప్రార్థన పెట్టుకున్నాం, మీ అమ్మగారిని ఆహ్వానించు, మీ నాన్నగారిని ఆహ్వానించు, మీ చుట్టబంధువులను ఆహ్వానించు, మీ చుట్టుపక్కల స్నేహితులను ఆహ్వానించు. రండి, చిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత జస్ట్ చిన్న విందు చేస్తున్నాను నేను. వస్తారా? రారా? కూర్చుంటారా? లేదా? వాళ్ళు అప్పుడేమి మారు మనసు పొంది బాప్తిజం పొందారు. కానీ వాళ్ళకి ఏమవుతుంది? ఏమండి, ఈరోజు కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నామండి. మేము నిజదేవుడి కోసం కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నామండి. వచ్చిన పాస్టర్ గారు కూడా చెప్పాలయ్యా, పలానా వాళ్ళు వస్తున్నారు, చక్కగా మీరు కొంచెం మన దేవుని కోసం చక్కగా చెప్పండి, వార్త చెప్పండి అని మీరు ముందుగానే అడ్వైజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఏమవుతారు? ప్రిపేర్ అవుతారు. పాస్టర్ గారు కూర్చున్నప్పుడు, బైబిల్ పట్టి కూర్చున్నప్పుడు అప్పుడు చెప్పకూడదు. అప్పుడు చెప్పారనుకోండి, ఆయన ప్రిపేర్ వచ్చింది మర్చిపోతాడు, అక్కడ ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. సో ముందుగానే ఒక రోజు ముందుగానే లేకపోతే 2 రోజుల ముందుగా మీరు చెప్తే చక్కగా పాస్టర్ గారు ఏం చేస్తారు? సువార్త చెప్పడానికి సిద్ధపడతారు. ఓకే, ఇప్పుడు లింక్ మిస్ అయిందా? ఏ లింకు? సృష్టిని చేసిన దేవుడే అవ్వాదామును చేశాడు. ఆయనే యెహోవా, ఆయనే నోహామును పిలిచాడు. ఆయనే మళ్ళీ ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ద్వారా ఆయన ఏమివ్వాడు? చుట్టుపక్కల ప్రజలకందరికీ పరిచయం అవ్వాడు. నిజ దేవుడి యొక్క లింక్ ఏం అవ్వలేదు, మిస్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? అబ్రహాంకి 2 పిల్లలు అనుకుందాం. ఏమండి, వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. వాళ్ళ పేర్లు ఏం పేరు? యాకోబు, యాషావు. అబ్రహాము చక్కగా దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఇస్సాకు కూడా చాలా మంచి సంబంధం కలిగి ఉన్నాడు. యాకోబు కూడా చాలా మంచి సంబంధం కలిగి ఉన్నాడు సృష్టికర్త అయిన దేవునితో. ఇప్పుడు యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలు కదండి, 13 మంది పిల్లలు కదా. దీనితో పాటు ఆ టైంలో వీళ్ళకి ఏమొచ్చిందంటే పెద్ద కరువు వచ్చేసింది. పెద్ద కరువు వచ్చేసినప్పుడు వీళ్ళంతా ఐగుప్తు దేశానికి ఏమైపోయారు? ఐగుప్తు దేశానికి ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి? సుమారు 70 మంది వెళ్ళారండి. 70 మంది యాకోబు పిల్లలు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, యాకోబు భార్యలు, నలుగురు, మొత్తం 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అప్పటికి ముందే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు వెళ్ళక ముందే అక్కడ యోసేపును వీళ్ళ కోసం సిద్ధం చేశాడు. యోసేపు యొక్క స్థానం ఏంటంటే, అక్కడ ఆ ఫరో, ఐగుప్తులో ఫరో తర్వాత ఇతడే గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక విషయం చెప్తాను. కళ ఎవరికి వచ్చింది? ఐగుప్తు దేశంలోని కరువు గురించిన కళ ఫరోకి వచ్చింది. భావం ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. దేవుడు చెప్పేసి కదా, దేవుడు చెప్పచ్చు కదా. అతనికి బయటపరిచేసి కదా. కళ వచ్చింది. ఏ రాజుకి అయితే కళ వచ్చిందో అదే రాజుకి యోసేపునకు బయలుపరిచింది దేవుడు. అతనికి బయలుపరిచేసి కదా.
ఎందుకు బయలుపరచలేదు అంటే యోసేపును మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? యోసేపును మహిమపరచాలి. ఇంకెందుకంటే యోసేపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆ కరువులో ఆశ్రయం దొరకాలి. అక్కడ ఆశ్రయం దొరకాలి. వీళ్ళు ఈ కరువులో నుంచి అలాగే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వెళ్ళి ఏమి అయిపోయారంటే వీళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు కానీ చాలా మంది ఎక్కువ మంది అయిపోయారు. ఈలోగా యోసేపు చచ్చిపోయాడు. యోసేపు ఎరగని రాజు ఒకడు వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంటే ఇదిగో ఈ హెబ్రీలు. ఎవరు వాళ్ళు? హెబ్రీలు అంటారు వాళ్ళని. ఈ హెబ్రీలు ఉన్నారే, వీళ్ళు మన దేశానికి వేరే దేశం నుంచి వలస వచ్చిన వారు. వీళ్ళందరినీ మనం ఏం చేసుకుందాం? బానిసలు చేసుకుందాం. ఉండటానికి తినటానికి అన్నీ మనం ఇద్దాం. కానీ పొలం కొనుక్కోకూడదు. ఏం కొనుక్కోకూడదు? భూమి కొనుక్కోకూడదు. ఇప్పుడు దుబాయ్ ఉందండి, మీరు దుబాయ్ వెళ్ళి ఎంతకాలం ఉంటారన్నా నో ప్రాబ్లం. కానీ అక్కడ మీరు పాస్తులు కొనుక్కుంటారంటే ఒప్పుకోరు. వాళ్ళు అమ్మరు. మనకి ఏం చేయరు? అమ్మరు. అక్కడ ఆస్తి మనకు అమ్మరు. అక్కడ ఏదైనా కంపెనీ పెడతానంటే ఓకే, కంపెనీ పెట్టుకో. కంపెనీ పెట్టుకునేటప్పుడు నువ్వేం చేయాలంటే మా దేశపు వ్యక్తితో నువ్వు పార్ట్నర్షిప్తో కంపెనీ స్టార్ట్ చేయి. మా దేశపు వ్యక్తితో స్టార్ట్ చేయి. నీ వాట ఎంత, ఆయన వాట ఎంత. ఆయనే మెయిన్ పొజిషన్లో ఉంటాడు. ఎవరు? ఆ దేశపు వ్యక్తి మెయిన్ పొజిషన్లో ఉంటాడు. చాలామంది కేరళ వాళ్ళు అక్కడ కంపెనీలు స్థాపించారు. సో ప్రియమైన దేవుని పిల్లరా, ఐగుప్తు దేశంలో వీళ్ళకి ఏం లేదు, స్వతంత్రం లేదు. ఏమైపోయారు వీళ్ళు? బానిసలు అయిపోయారు. అలా బానిసలు అయిపోయిన వీళ్ళు ఎవరికి ప్రార్థన చేశారంటే అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా అంటూ ప్రార్థన చేశారండి. లింక్ మిస్ అవ్వలేదు. ఏం మిస్ అవ్వలేదు? ఎవరికున్న లింకు? సృష్టికర్త అయిన దేవుడితో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలుకు ఉన్న లింక్ ఏమవ్వలేదు, మిస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు విషయం గమనించండి, దేవుడు చాలా మంచోడు కదా. ఇది ఏమైనా బాగుందా? 430 సంవత్సరాలు అబ్రహాము సంతానాన్ని ఐగుప్తు దేశంలో బానిసలుగా వదిలిపెట్టడం అంటే ఏమైనా బాగుందని చెప్పండి. వాళ్ళప్పటికి ప్రార్థన చేసి ఆ బానిసత్వంలో మగ్గిపోతూ వాళ్ళు ఏమైపోయారంటే ఇంకా మన దేవుడు లేడు. ఎవరు లేరు? ఇంకా మన దేవుడు లేడు, మమ్మల్ని రక్షించడానికి రాడు, ఆయన ఉంటే రాడా అన్న స్థితికి వచ్చేసారండి వాళ్ళు. చూడండి ఇక్కడ 2వ అధ్యాయం నిర్గమకాండం 2వ అధ్యాయము 4వ వచనం. కాగా దేవుడు వారి మూర్ఖులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. సృష్టిని చేసిన దేవుడే ఎవరిని చూశాడు? పైనుంచి ఇశ్రాయేలును చూశాడు. దేవుడు వారి అందు లక్ష్యం ఉంచెను. రంగంలోకి దిగడు దేవుడు. ఎవరి యొద్దకు ఎవరిని పంపించేశాడంటే మోషే యొద్దకు దేవదూతను పంపించాడు. 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొదమరుడి అగ్ని వాళ్ళలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, మళ్ళీ యెహోవా దూత, యెహోవా ప్రత్యక్షమవ్వడా, యెహోవా దూత ప్రత్యక్షమైంది. దేవుడు దూతను పంపించాడు. కాబట్టి దేవుడు దూతను పంపించాడు. ఎవరి యొద్దకి? మోషే యొద్దకి. వెళ్ళు నాయన ఇశ్రాయేలు యొద్దకి వెళ్ళు, ఐగుప్తులోనే ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళు. దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన ఆలకించాడు, మిమ్మల్ని విడుదల చేస్తాడు అన్నప్పుడు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. చూడండి, ఒక ప్రశ్న వస్తుంది. 14 ప్రశ్న ఏమైనా వస్తుందంటే 13వ వచనం నుంచి 3వ అధ్యాయం 13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. ఇక్కడ విషయం గమనించండి. దేవుడుగా కాకుండా దేవుడు పేరు పెట్టుకుని ఎందుకు పరిచయం అవ్వాలి? అక్కడ ఆదాము వాళ్ళకి
ఏమండి, ఎందుకు పేరు పెట్టుకుని పరిచయం అవ్వాడంటే భవిష్యత్తులో నన్ను గురించి ఒక వ్యక్తి తెలియచేయాలి అంటే నాకేముండాలి? పేరుండాలి. ఏముండాలి? పేరుండాలి. ఇప్పుడు లక్ష్మమ్మ గారు అన్నాం అనుకోండి, మనం చాలామంది ఏమంటామంటే ఏ లక్ష్మమ్మ గారండి అంటావా లేదా? అప్పుడు ఆ లక్ష్మమ్మ గారు కూడా ఏ పేరు ఉండాలి? ఇంటి పేరు ఉండాలి. ఇంటి పేరు ఉండాలి. ఇప్పుడు దేవుడు నన్ను పంపించాడు అంటే ఐగుప్తీయులు చాలామంది చాలా దేవుళ్ళు కలిగి ఉన్నారు. అందులో ఏ దేవుడు? మేము ప్రార్థించిన దేవుడైనా లేకపోతే మరొక దేవుడు ఎవరైనా నిన్ను పంపించారా? ఎందుకంటే ఐగుప్తులు కూడా ఏం కలిగి ఉన్నారు? దేవుని కలిగి ఉన్నారు. సో కనుక నీ పేరేంటని అడుగుతారయ్యా. అప్పుడు నేనేం చెప్పాలి అంటే అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లెను, మీ పితరుల దేవుడైన యెహోవా అని పంపించింది ఎవరు? యెహోవా అన్న పదానికి అర్థం ఏంటంటే ఉండువాడు, ఉన్నాను అనువాడు. లింక్ మిస్ అవ్వలేదు. ఎవరి లింకు? నిజదేవుని లింకు. సృష్టికర్త ఆదాముని చేసిన దేవుడే మళ్ళీ మోషే ద్వారా ఇశ్రాయేలు ఎందుకు పంపబడ్డాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మన దేవుడు ఎవరి దేవుడు? ఇంకా ఉన్నవాడు అన్నవాడు. ఇంకా అబ్రహాం ఇస్సాకుల దేవుడు. మాకు ఎక్కడ వరకు బాగానే ఉంది కదా. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు. ఓకే, అతని పేరేం పేరు? యెహోవా. మరి ఇప్పుడు యెహోవాని మనం ఎందుకు పిలుపులేదు? మా దేవుడు యెహోవాని మనం ఎందుకు చెప్పుకోవట్లేదు? కొత్త నిబంధనలో యెహోవాని పదం మనకి ఎందుకు కనిపించదంటే ఆ యెహోవాని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తండ్రిగా పరిచయం చేశారు మనకి. కొత్త నిబంధన అంటే మనకి దేవుడు సృష్టికర్తగా కన్నా ఎలా పరిచయం అవుతాడు? తండ్రిగా. ఎవరికి తండ్రి? ఆత్మలకు ఆత్మ, పరమాత్మగా. మరి అప్పుడు ఎందుకు అలా పరిచయం అవ్వలేదు? అప్పుడు ఎందుకు అలా పరిచయం చేసుకోలేదు దేవుడు? చుట్టూ ఉన్నాయి అర్థం చేసుకోవడమే కష్టమైపోతుంది వీరికి. చుట్టూ ఉన్నాయి అర్థం చేసుకోవడమే కష్టమైపోతుంది. లోపల ఆత్మ ఉందంటే కనిపించిన ఆత్మ గురించి వీళ్ళు అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. సో ఆత్మలకు తండ్రి అన్న విషయం తర్వాత చెప్పుకున్నాడు. ఇదిగో ఈ సృష్టికి తండ్రి ఉన్నాయి, ఈ సృష్టికర్త ఆయన. నేను ఎవరిని? ఈ సృష్టికర్తని. అవ్వ ఆదామును కలిగి చేసిన దేవుడు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడును. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు. ఎవరు విషయం గమనించండి, ఇశ్రాయేలీయులు ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నప్పటికీ వాళ్ళు ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారా? ఎలా పిలువబడ్డారు వాళ్ళు? అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీయులుగా పిలువబడలేదు. అప్పుడు వాళ్ళు ఎలా పిలువబడ్డారు? అబ్రహాం కూడా పెద్ద తెలియదు. వాళ్ళకొక రకంగా చెప్పుకోవాలంటే ఒక జాతి ఉంది వాళ్ళకి. కొంతమందిని ఏం చెప్తారంటే వాళ్ళ జాతి ప్రకారం గుర్తిస్తూ ఉంటూ ఉంటారండి. అప్పటికి వాళ్ళు ఎలా పిలువబడ్డారు? వాళ్ళు ఎలా ఏమండి? అబ్రహాము ఏ జాతికి సంబంధించిన వాడైనా వాళ్ళకు ఒక పేరుంది. ఆ జాతికి ఒక పేరుందండి. చూడండి ఆ విషయం ఇదే నిర్గమకాండంలో ఒక మంచి విషయం వారి గురించి తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 5వ అధ్యాయం 3వ వచనం చదువు. 5వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 5:3 వచనం ముగింపు చేసుకుందాం. 5:3 వచనం. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను. ఎవరి దేవుడు? హెబ్రీయులు అంటే ఎవరు?
హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలే. అప్పుడు ఇశ్రాయేలీలో వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయబడలేదు. హెబ్రీయులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధంగా పిలువబడ్డారంటే హెబ్రీయులు. పాత నిబంధన ఏ భాషలో రాయబడ్డది? హెబ్రీ భాష. అంటే ఇప్పుడు గమనించండి హెబ్రీయులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలిసిన భాష ఏంటి? హెబ్రీ భాష. ఇప్పుడు దేవుడు వీళ్ళతో కాంటాక్ట్ చేశాడు కదా, ఏ భాషలోని? హెబ్రీ భాషలోనే. అంటే ఇప్పుడు ఆలోచించండి, బైబిల్లో హెబ్రీ భాష అనేది ఒకటి ఉంది. హెబ్రీలు మాట్లాడుకునే భాష హెబ్రీ భాష, అవునా కదా? ఏమండి, ఆ భాష గురించి ఇప్పటికీ ఉంది. ఇప్పుడు పాత నిబంధన అంతా హెబ్రీలో రాయబడింది. హెబ్రీలో రాయబడ్డది. కొత్త నిబంధన గ్రీకులో రాయబడ్డది. అంటే ఇప్పుడు నిజ దేవుడు ఎవరయ్యా అంటే ఎవరైతే హెబ్రీ భాష మాట్లాడారో, ఎవరైతే హెబ్రీలుగా పిలువబడ్డారో వారి దేవుడే నిజమైన దేవుడు. అంటే ఒక రకంగా మనం ఈ విధంగా కూడా నిజ దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం? గుర్తించగలుగుతున్నాం. అంటే ఇశ్రాయేలు మాట్లాడిన భాష ఏ భాష? హెబ్రీ భాష. హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఆయన మాకేమని ఆజ్ఞాపించాడు అంటే, ఇదిగో అరణ్యానికి వెళ్ళి బలిమ్మన్నాడు. బలి ఇవ్వకపోతే ఆయన మా మీదకి మరి గొప్ప ఉపద్రవాలు కలగజేస్తాడు. మీ దేవుడు ఉన్నాడా? మీ దేవుడు మీ మీద ఉపద్రవాలు కలగజేస్తారా? చూస్తానైతే నేను అన్నది ఎవరు? ఒక రకంగా వీళ్ళ బానిసలండి, వీళ్ళందరూ బానిసలండి. వీళ్ళకండి స్వతంత్రం లేదండి. వీళ్ళెళ్ళి అయ్యా మా దేవుడికి ఆరాధిస్తాం, బలిస్తామంటే వాళ్ళు పెత్తందారులండి. వాళ్ళు ఎవరు? పెత్తందారులండి. వాళ్ళు ఎలా మాట్లాడతారు వీళ్ళతోటి? మీ దేవుడా? ఎవరా నీ దేవుడు? ఎవరు నీ దేవుడు? ఎక్కడున్నాడు నీ దేవుడు? నీ దేవుడు అంతశక్తి ఉందా? నీ దేవుడు బలిమ్మంటున్నాడా? అంటే ఇప్పుడు నీ దేవుడు బలిమ్మంటున్నాడు, నేను పంపంటానంటే ఆ దేవుడి మీద వీళ్ళకి ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. దేవుడిగానే వీళ్ళు ఏం చేయట్లేదు, గుర్తించడం లేదు. ఇప్పుడు ఈ ఐగుప్తీయులందరికీ ఈ హెబ్రీల దేవుడే నిజమైన దేవుడని ఏం చేసుకోవాలి? ప్రూవ్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి. చూసారా? ఇప్పుడు అబ్రహాము ద్వారా తన శక్తిని ప్రదర్శించుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ద్వారా కూడా దేవుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు నిజమైన దేవుడు తన శక్తిని ప్రదర్శించుకోవాలి. సో అక్కడి నుంచి ప్రారంభించాడండి. ఏం చేయడం ప్రారంభించాడు? మీరు మమ్మల్ని పంపరా? ఓకే, మా దేవుడికి వెళ్ళి చెప్తాం అని వచ్చేసాడు. ఎవరు? మోసే, అహరోను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయుల మీదకి కొన్ని రకాల తెగులు పంపించాడు. ఇంకేం చేశాడు? జోరికలు పంపించాడు. ఇంకేం చేశాడు? వాళ్ళ నది నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే రక్తమయమైపోయినాయి. అప్పుడు ఈ ఐగుప్తీయులు, ఈ పెద్దలు, రాజులంతా సమాసం అవ్వారు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మనం ఏదో అనుకున్నాం. ఈ హెబ్రీల దేవుడిని ఆయన శక్తిని చూపించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శక్తిని చూపించేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ మోసే ఆరోని పిలిపించారు. పిలిచినప్పుడు అయ్యా మళ్ళీ మాటలు మళ్ళీ చూడండి, మళ్ళీ అక్కడ ఒక మాట ఉంటుంది. అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయము 28వ వచనం. 28. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు. ఇప్పుడు ఒప్పుకున్నాడండి. ఏమని ఒప్పుకున్నాడు? మీ దేవుడని యెహోవా. మాకు దేవుళ్ళు ఉన్న ప్రకారం మీకు దేవుడు ఉన్నాడని మేము ఒప్పుకుంటున్నాం. మీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను. ఒప్పుకున్నాడు, పంపేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మా మీదకి ఏమొచ్చేస్తున్నాయి? ఉపద్రవాలు వచ్చేస్తున్నాయి. పోనిచ్చేదని కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడను. లైన్లోకి వచ్చాడండి. వచ్చేసాడు.
మీ దేవుడు. ఓకే, వెరీ గుడ్. మీ దేవుడు నా కోసం కూడా మీ దేవుడిని వేడుకోండి. అంటే ఇప్పుడు హెబ్రీల దేవుడి మీద ఐగుప్తీయుల ఫరోకి ఏమొచ్చింది? ఒక నమ్మకం వచ్చింది, భయం పుట్టింది. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఈ ఆహారంను మోసి అలాగే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి వాళ్ళ హృదయం కఠినపరిచినప్పుడు అయ్యయ్యే వీళ్ళందరినీ పంపించేతేలాగా మన భవనాలు ఎవరు కడతారు, మన పంటలు ఎవరు పండిస్తారు అనగానే మళ్ళీ ఏమైపోయాడంటే మళ్ళీ కఠినస్తుడు అయిపోయాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ వీళ్ళ మీదకి మళ్ళీ విపత్తులు. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ తొలిచూలు సంతానాన్ని చంపేశాడండి. ఏమండి, అప్పుడు ఫరో కొడుకు కూడా చచ్చిపోయింది తెలుసా? ఇంకా ఐగుప్తు దేశం అంతా ఏమైపోయిందంటే అంగలార్పు, నా కొడుకు చచ్చిపోడు బాబోయ్. ఆ హెబ్రీలు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి మా మీద ఉపద్రవాలు పంపిస్తున్నాడంటే ఐగుప్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడి శక్తి ఏమైంది? ప్రత్యక్షమైంది. పశువులు కూడా చంపేశాడా? ఏమండి, ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు తను ఏం చేసుకున్నాడు? నిజమైన దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. అలా ప్రత్యక్షపరుచుకుని తను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మన దేవుడు ఏ దేవుడు? మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. మన దేవుడు ఆదామును కలుగజేసిన దేవుడు. మన దేవుడు నోహామును పిలుచుకున్న దేవుడు. మన దేవుడు అబ్రహామును పిలుచుకున్న దేవుడు. మన దేవుడు ఏమండి సర్వశక్తిమంతుడైన దేవుడు. మన దేవుడు ఇంకా ఉన్నవాడు అన్నవాడు. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మన దేవుడు హెబ్రీయుల దేవుడు. మన దేవుడు ఐగుప్తీయులకి తమ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఓకేనా? వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు